పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి స్త్రీలను గురించి ధ్యానం చేసుకుని ఉన్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ, యోబు భార్య, ఆత్మీయత లేని యోబు భార్యని గురించి మనము ధ్యానం చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన గడిచిన దినాల్లో మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథము నుండి యోబు భార్య గురించి ప్రభువా మీ వాక్య భాగము ద్వారానైనా మేము ధ్యానం చేసుకొనుచుండగా మా అందరితో మీరుండి మాట్లాడండి. నీ బిడ్డల ప్రభా విని ఆత్మీయత జీవితంలోనికి నాయన వారు జీవించులాగున మీ పరిపూర్ణమైన కాపుదల, భద్రతను, జ్ఞానమును అందించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు భార్య, ఈ యోబు భార్య గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆత్మీయత లేని యోబు భార్యగా ఈమె మిగిలిపోయింది. ఈమె గురించి పేరు ఎక్కడా రాయబడలేదు, కానీ యోబు భార్యే అని బైబిల్లో 3 చోట్ల వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 2:10లోను, 19:17లోను, 31:10లోను ఈమె గురించి వ్రాయబడి ఉంది. ఈమె గురించి వ్రాయబడిన విధానంలో మొట్టమొదటిగా ఈమె 10 మందికి జన్మనిచ్చింది. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి అనగా ఇక్కడ 10 మందికి జన్మనిచ్చింది. ఇంతమందికి జన్మనివ్వడం పెద్ద విశేషమా అంటే, ఆ రోజుల్లో ఎక్కువ బిడ్డల సంతానం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఘనత కూడా వచ్చేది. అది దేవుని యొక్క ఆశీర్వాదమని భావించి ఉన్నారు. ఈనాడు సమాజంలో బిడ్డలని 1, 2 అంతకంటే ఎక్కువగా కనలేకపోతున్నారు, పెంచలేకపోతున్నారు. అయితే ఆ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శారాని అనేక జనములకు తల్లి అవుదువుగా కానీ ఆశీర్వదించినాడు. ఇక్కడ రెబ్కా విషయంలో మా సహోదరి నీవు వేవేల మందికి తల్లి అవుదువుగా కానీ వారి యొక్క సహోదరులు ఆశీర్వదించినాడు. కాబట్టి ఇక్కడ హామాను కూడా నాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఘనతను కలుగు చేస్తున్నాడని రాజును బట్టి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో బిడ్డలు ఉన్న సంతానం అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదంగా భావించేవారు, అది దేవుని ఘనతగా భావించి ఉన్నారు. అయితే ఈ యోబు భార్య 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడ అందరి చేత గౌరవించబడుతుంది. అయితే ఈమె యొక్క ఆధ్యాత్మిక విధానమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విధానంలో ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నామంటే, యోబు దేవుని యందు గొప్ప విశ్వాసము కలిగినటువంటి భక్తుడని వాక్యం చెప్తుంది. ఇక్కడ అతను లేచెను, అర్పించనని ఏకవచనం అనేది ఇక్కడ వినబడుతుంది. అరుణోదయమున లేచిరి, అర్పించరని ఇక్కడ బహువచనం అనేది ఇక్కడ కనిపించటం లేదు. అంటే ఈ జకర్య, ఎలిజబెత్ దంపతులు కూడా ఆదర్శమైనటువంటి దంపతులుగా బైబిల్లో వారు ఉన్నారు. వీరిద్దరూ నిరపరాధులు, నీతిమంతులై ఉన్నారని వారి గురించి వ్రాయబడింది. అకులా, ప్రిస్కిల్లా గురించి కూడా వారిద్దరూ ఆదర్శ దంపతులని వ్రాయబడి ఉంది. వారిద్దరూ డేరాలు కుట్టేవారని, కలిసి కాపురము చేస్తున్నారని వారిద్దరిని బట్టి కూడా మాట్లాడుచూ ఉన్నారు. అయితే ఇక్కడ యోబు యొక్క భక్తి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు దగ్గర ఒక్కడే లేచున్నాడు, ఒక్కడే ఆరాధించినాడని బైబిల్ మనకు తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ బైబిల్లో ఉన్నాయి. అంటే ఈమె ఆధ్యాత్మిక జీవితంలో సహకరించినటువంటి స్త్రీ కాకపోవచ్చని మనము ఆలోచన చేయాలి.
ఆ తర్వాత ఈమె జీవితంలో ఏమని నిర్ణయించుకుందంట, ఏబు యథార్థవంతుడు. మొదటిగా 10 మందికి పిల్లనిచ్చింది, 10 మందికి ఈమె కని ఉన్నది. ఆ తర్వాత ఈమె ఆదర్శమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అనేది లోపించింది. మూడవదిగా చూసుకున్నట్లయితే ఈమె భర్త యథార్థవంతుడని ఆమె గ్రహించింది. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ యథార్థత, ఏబు భార్య వచ్చి నీవు యథార్థత వదలక ఉన్నావు. ఏబు గూర్చి భార్య ఇక్కడ సాక్ష్యం చెప్తుంది. శ్రమలలో, బాధలలో ఇంతగా నీవు సర్వాన్ని కోల్పోయి ఉన్నావు, నీవు కన్నటువంటి బిడ్డల్ని కోల్పోయి ఉన్నావు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పనివారు చనిపోయి ఉన్నారు, పశు సంపద చనిపోయింది. మరి ఎందుకయ్యా ఇంతగా దేవుని బ్రతిమలాడుకుంటున్నావు, ఇంత వ్యాధి అనుభవిస్తున్నావు, ఇంత అనారోగ్యత నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, ఇంకా ఎందుకు దేవుణ్ణి పట్టుకొని వేలాడుతూ ఉన్నావు? నీవేదైనా యథార్థంగా ఉన్నావని నీకు దేవుడు మేలు చేశాడా? లేదు కదా. నీవెందుకు ఇంకా యథార్థ కలిగి ఉన్నావు? ఇన్ని ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి, అంత సమృద్ధిగా ఇచ్చి, మరలా ఏమీ లేకుండా చేసిన దేవుని విషయంలో నువ్వెందుకు యథార్థత కలిగి ఉన్నావు? దాన్ని విడిచిపెట్టమని ఏబు భార్య ఏబుకి సలహాలు ఇస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, ఈయన శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు భార్యగా నీవు సహజన్మచారిణిగా నీవు ఆయన్ని ధైర్యపరచాలి, ఆయనకి మంచి మాటలు తెలియచేయాలి, ఆయన నీవు ఓదార్చాలి. కానీ ఇక్కడ ఆయన పడుతున్న శ్రమను బట్టి, కలిగినటువంటి ఆ కీడును బట్టి నీవు ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా? అంటే భక్తిహీనురాలైన యోబు సతీమణి యోబు యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తుంది. దేవుని నుండి కూడా ఈయన గొప్ప సాక్ష్యం పొంది ఉన్నాడు. అంటే దేవుడు సాతానుతో చెప్తున్నాడు, భూమి మీదనున్న నా సేవకుడని యోబును గమనించితివా? అంటే ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు యథార్థతను విడవకుండా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన యోబు భార్య, నా భర్త చాలా గొప్ప మంచి ఉన్నతమైన విధానంలో ఉన్నాడు, దేవుని యందు బలమైన వ్యక్తిగా ఉన్నాడని ఈమె గౌరవించవలసింది పోయి ఆయనలో ఉన్నటువంటి యథార్థతను విడవమని చెప్తుంది. విడవమని చెప్పి ఏం చెప్తుంది? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని సలహా ఇస్తుంది. చూడండి, ఒక భార్య భర్త విషయంలో నువ్వు చచ్చిపో, నువ్వు అవసరం లేదు అని ఇక్కడ సలహా ఇస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చనిపోవడానికి ఈ అమ్మ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. అంటే దేవుణ్ణి దూషించి చావు అంటుంది. యోబు దుఃఖాన్ని మరింత పెంచడానికి ఇప్పుడు సైతాను అతని భార్యను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సాతానుడు యోబు భార్యను ఉపయోగించుకుంటున్నాడు. నా యోబు చాలా యథార్థవంతుడు, నీతివంతుడు, పాపం లేనివాడని దేవుడు ఎంతగా ఆయన బట్టి సాక్ష్యం చెప్తున్నాడో, సాతానుడు ఏమీ చేయలేక యోబు భార్యని పట్టుకున్నాడు. నువ్వెందుకయ్యా ఇక చచ్చిపో, నేను కూడా సేవ చేయలేకపోతున్నాను, మనకు అన్ని ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఉన్నావు, మరి సమస్తాన్ని కోల్పోయి ఉన్నావు, నువ్వెందుకు చనిపో అని సలహా ఇస్తుంది. అంటే యోబు దేవుణ్ణి దూషిస్తే ఆయన అతన్ని చంపేస్తాడు, అలాగైనా అతని దయన స్థితి నుంచి ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడిందేమో. కానీ అందుకని యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుచున్నావు? మూర్ఖురాల్లాగా ఎందుకు మాట్లాడుతున్నావు? తెలివి తక్కువ దానిలాగా ఎందుకు మాట్లాడుతున్నావని యోబు తన మాటల ద్వారా సమాధానం చెప్తున్నాడు. ఎక్కడా కూడా యోబు దేవుణ్ణి అవమానపరిచినట్లు కానీ, దేవుడు నాకు ఇలా చేశాడని చెప్పట్లేదు. అందుకని యోబు భార్యని సాతానుడు పట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతానుడు పట్టుకున్నటువంటి యోబు భార్య నోరును యోబు మూసివేసి ఉన్న విధానంలో సాతానుడు అక్కడ కూడా ఓడిపోయి ఉన్నాడు. ఆమె అంటుంది, ఆశీర్వాదాలని ఈమె కోరుకుంటూ ఉంది, ఆశీర్వాదమే ఈమె కావాలంట. 2వ అధ్యాయం 10వ వచనంలో
అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవించతగదా అనినో. ఈ సంగతిలో ఏ విషయం అందు ఏవు నోటి మాటలతోనైనను పాపమో చేయలేదు. అంటే దేవుని ద్వారా ఆశీర్వాదం వచ్చినప్పుడు, దేవుని ద్వారా దీవెన కలిగినప్పుడు, దేవుని ద్వారా అంత సంతోషంగా ఉన్నప్పుడు ఈమె చాలా ఉల్లాసంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు సమస్తం కోల్పోయిన తర్వాత ఇప్పుడు భర్తను కూడా నువ్వు నాకు వద్దు చచ్చిపో ఉంటుంది. అంటే బలహీనపడిన, లేవలేని స్థితిలో ఉన్న, మంచాన పడినటువంటి భర్త విషయంలో ఇదేనా నువ్వు ఆలోచన చేయాల్సింది? ఏబు భార్యలాగా ఎంతమంది అయితే ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్త కష్టపడి పనిచేస్తున్నాడు, నీ భర్త నిన్ను పోషించున్నాడు, నీ బిడ్డలను పోషించున్నాడు, నీ కొరకు ఒక గృహాన్ని కట్టి ఉండవచ్చు, నీ కొరకు వెండి బంగారములు సంపాదించి ఉండవచ్చు. అయితే ఏదో ఒక యాక్సిడెంట్ ద్వారానో, ఏదో ఒక వ్యాధి ద్వారానో ఆయన అనారోగ్యంతో మంచములో ఇప్పటికీ కొందరు అలా ఉన్నారేమో. అలాంటి భర్తను బట్టి, యజమానులను బట్టి నీవు కూడా ఈ మనిషికి నేను చాకరీ చేయలేకపోతున్నాను, ఈ మనిషికి నేను పరిచర్య చేయలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండని నువ్వు అనుకుంటున్నావేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు భార్య ఇలానే ఆలోచన చేసింది. ఏబు వల్ల దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఏబు వల్ల సంతోషంగా ఉండాలి. కానీ ఈ శ్రమ వచ్చినప్పుడు మాత్రము ఈమె దాన్ని ఓర్చుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి శ్రమల్లో దేవుని స్తుతించే మనస్సు మనం కలిగి ఉండాలని బైబిల్ మనకి తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్త యొక్క శ్రమలలో ఊపిరినే కోరుకుంటుందంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏవే అంటున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. యోబు బ్రతికి ఉండటం భార్యకి అసహ్యంగా ఉంది. ఇక్కడ నేను కనిన కుమారులకు నా వాసన కూడా అసహ్యం అంట. ఈయన తోడబుట్టిన వారికి కూడా ఈయన దగ్గర వాసన వస్తుంటుంది, అసహ్యంగా వారు భావిస్తూ ఉన్నారు. అందును బట్టి ఈమె భర్త ఊపిరిని అసహించుకుంది. యోబు భక్తులు దీర్ఘకాలిగా అనారోగ్యంతో క్షోభించినప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు అతనుకున్నాయి. ఈ దశలో ఎవరికైనా అసహ్యత ఏర్పడుతుంది. కానీ యోబు భార్య పరిచర్య చేయాలి. యోబు భార్య ఆయనకి చాలా ధైర్యం కలిగినటువంటి మాటలు ఇవ్వాలి. కానీ సొంత భార్యే అసహించుకుంటుంది, సొంత భార్యే చనిపోమ్మని చెప్తుంది, సొంత భార్యే ఆ ఊపిరి లేకపోతే బాగుండని భావిస్తూ ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబుని ఎక్కడా కూడా ఆయనకి సంతోషం లేదంట. సోదరులు దూరమయ్యారు, మరి బంధువులు దూరమయ్యారు, స్నేహితులు రాబందులాగా మారారు, ప్రాణ స్నేహితులు పలకరించేవారు లేరు, దాసదాసీలు దూరంగా ఉన్నారు. నా భార్యకు కూడా నా ఊపిరి అసహ్యంగా ఉంది. ఎంత బాధాకరం. నీవు వివాహం చేసుకున్నప్పుడు వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, బాధ ఎందు నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నావు. కానీ ఇప్పుడు నీ భర్త పని చేయలేని స్థితిలో ఉన్నాడేమో, సంపాదించలేని స్థితిలో ఉన్నాడేమో, పోషించలేని స్థితిలో ఉన్నాడేమో. నీవు భార్యగా ఉండి నీ భర్త యొక్క ప్రాణం పోవాలని ఆశపడుతున్నావేమో, ఆలోచన చేస్తున్నావేమో. కానీ అది క్రైస్తవ విశ్వాసులకు మంచిది కాదు. దేవుని బిడలుగా ఉన్న స్త్రీలకు అలాంటి ఆలోచన రాకూడదని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని ఈమె ఇలాంటి స్థితిలో ఉంది. చూడండి ఎంత ఆశీర్వాదాలు ఇచ్చిన్నాడు దేవుడు. యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఆమె జీవితం ఉంది. కానీ ఆమెకి ఏమి లోపించిందంట, ఆత్మీయత అనేది లేదు, ఆత్మీయత లేదు, ప్రార్థనా జీవితం లేదు. అయ్యో ప్రభువా, నా భర్త ఎలాంటి వాడు, ఎలా స్థితిలో ఉన్నాడు, ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు, ఎందుకే సమస్య వచ్చిందా, నా భర్తను బాగు చేయి ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, మరలా ఆరోగ్యం దయచేయనాయనని దేవునికి మొర్రపెట్టినట్లు పరిశుద్ధ గ్రంథములో ఈమె గురించి ఒక మాట కూడా
రాలేదు. యేసు ప్రభు వారి కాలంలో వారి బిడ్డలు బలహీనంగా ఉన్నప్పుడు, వారి కుటుంబంలో వారు బలహీనులైనప్పుడు, వారి స్నేహితుల్లో రోగం వచ్చినప్పుడు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఈ బిడ్డలను బాగు చేయని దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ యోబు భార్య దేవునికి ప్రార్థన చేసినటువంటి దాఖాలు లేవు. నీ భర్త సంపాదించినంత కాలం నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ భర్త సంపాదించినంత కాలం నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నావు. నీ భర్త సంపాదించినంత కాలం జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా జీవించున్నావు. ఇప్పుడు ఆ భర్త మంచాన పడిన తర్వాత నీవు ఆయన చనిపోవాలని కోరుకుంటున్నావంటే నువ్వు దౌర్భాగ్యురాలవి. కృతజ్ఞత లేని వ్యక్తిగా ఒక స్త్రీగా నీవు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోవాలి. అయినను కానీ దేవుడు ఏమనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భర్త విషయంలో ఇన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా, ఇంతగా ఆమె ఆవేదన పడినప్పటికీ కూడా దేవుడు యోబు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంట? ఈమెను దేవుడు బ్రతకనిచ్చాడు. మరి అందరూ చనిపోయినారు. కుమారులు చనిపోయి ఉన్నారు, కుమార్తెలు చనిపోయి ఉన్నారు, మరి దాసదాసీలు చనిపోయి ఉన్నారు, పశువులు, మేకలు, గొర్రెలు అన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. ఆస్తి ఐశ్వర్యం మొత్తం కూడా లేకుండా పోయింది. కానీ యోబుకి బలహీనుడైపోయి ఉన్నాడు. ఇప్పుడు యోబు భార్య బ్రతికుంది. ఎందుకేమో బ్రతకాలి? ఇలాంటి మాటలు మాట్లాడే మనిషికి ధైర్యం ఇవ్వకుండా, మనిషికి తృప్తినివ్వకుండా, మనిషిని ఓదార్చకుండా, మనిషి మీద జాలి లేకుండా ఉన్నటువంటి ఈ యోబు భార్య ఎందుకు బ్రతకాలి? దేవుడు ప్రేమ కలిగిన వాడండి. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, 10 మంది పిల్లలు చనిపోయినా, ఇంత క్షోభ అనుభవిస్తున్నా కానీ భార్య మాత్రం నిక్షేపంగా ఉంది. ఏవుకున్న రోగం ఏమీ లేదు, ఏవుకున్న బలహీనత ఏమీ లేదు, చాలా సంతోషంగా ఉంది, మరి ఆరోగ్యంగా ఉంది. కానీ ఈమె నేను నిన్ను చూడలేను, నువ్వు చనిపోతే బాగుండు అంటుకుంది. ఎందుకని దేవుణ్ణి దూషించి మరణం కమ్మని సలహా ఇచ్చింది. ఇక్కడ ఇన్ని జరిగినా భక్తిహీనురాలైన ఈమెను దేవుడు ఎందుకు చంపలేదంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు మరలా 2 అంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇవ్వటానికి యోబు భార్య బ్రతికి ఉండాలి. దేవుడు యోబుకు 2 అంతల ఆశీర్వాదం ఇవ్వాలంటే ఈ కళ్ళార యోబు భార్య ఇవి చూడాలి. ఆమె విశ్వాసం లేని మూర్ఖతరం వారు మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దేవుని మీద నమ్మకం లేని ప్రజలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దేవుని ద్వారా ఇంత ఆశీర్వాదం వచ్చిందా, ఇప్పుడు శ్రమలు వచ్చాయిలే మనం అనుభవిద్దామలన్నా లేదు, చిన్న శ్రమ కూడా అనుభవించే విధానం లేదు. దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చూడటానికి యోబు భార్యని బ్రతికించాడు. యోబుకి ఇంకొక వివాహం ద్వారా, ఇంకొక భార్య ద్వారా దేవుడు బిడ్డలని కలగనీయకుండా ఈ యోబు భార్య ద్వారానే మరలా సంతానాన్ని ఇవ్వటానికి దేవుడు ఆమెని బ్రతుకునిచ్చాడు. అందుకని ఈమె జీవితంలో ఆత్మీయత అనేది లేదు, ప్రార్థనా జీవితము లేదు, దేవుని మీదే ఆధారపడే మనస్తత్వం లేదు. అందుకని యోబు భార్యలాగా నీవు కూడా ఉన్నావా? నీ జీవితంలో నీవు కొన్ని సందర్భాలలో నీ అనుకున్న వారు చనిపోయి ఉండవచ్చేమో, నీ భర్త చనిపోయి ఉండవచ్చు, ఒకవేళ నీ కుమారులు చనిపోయి ఉండవచ్చు. దేవుడు నిన్నెందుకు బ్రతకనిచ్చున్నాడు, దేవుడు నన్నెందుకు బ్రతకనిచ్చున్నాడని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది. ఇంతమంది సంపాదించేవారు బిడ్డలు ఒకవేళ బలహీనులైనప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ ద్వారా వారు బలహీనులైనప్పుడు, సంపాదించే మార్గాలు లేనప్పుడు దేవుడు నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో జరగబోతుంది. అలాంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలని ఇక్కడ దేవుని యొక్క మాటలు తెలియజేస్తుంది. అందుకనే దేవుడు ఈమెను సజీవుల లెక్కలో ఉంచాడు.
యోబు గ్రంథము 42వ అధ్యాయం 13వ వచనములో యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడని అర్థం. అందుకని ఈయన దేవుని తట్టు తిరిగిన వ్యక్తిగా ఈయన జీవించున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క విధానంలో ఈమె 10 మందికి జన్మనిచ్చింది, ఆధ్యాత్మికను తృణీకరించి వేసుకుంది. అందుకనే ఇక్కడ ఆ ప్రార్థన చేసిన విధానాలు కూడా లేవు. ఈమె యథార్థత వదులుకోమని చెప్తుంది, దేవుణ్ణి దూషించమని చెప్తుంది, ఆశీర్వాదాన్నే కోరుకుంది. కానీ చిన్నపాటి శ్రమను ఆమె అనుభవించడానికి ఇష్టం లేదు. కొందరు భార్యలు భర్త సంపాదించాలి, తీసుకురా ఇవ్వు నాకు డబ్బులు ఇవ్వు, అవి ఇవ్వు అని కోరుకుంటారు. కానీ భర్త ఎంత పని చేస్తున్నాడు, ఎంత కష్టం చేస్తున్నాడు, ఆరోగ్యం ఉందా లేదా అని నీ భర్త యొక్క యోగక్షేమాలు ఎప్పుడైనా ఆలోచన చేసావా? మాకు అవిలేవు ఇవిలేవు అంటున్నావు, కానీ ఎలాంటి స్థితిలో ఉన్నాడా అనే విధానంలో ఒక క్రైస్తవ భార్యగా, స్త్రీగా నీవు ఆలోచన చేయాలి. అందుకని యోబు భార్య ద్వారా దేవుడు ఇక్కడ మనకు ఒక మంచి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమెనే బ్రతకనివ్వటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క 2 అంతల ఆశీర్వాదము యోబు భార్య కళ్ళారా చూడాలి. యోబుకు జరగబోయే మహా గొప్ప ఆశీర్వాదాన్ని ఈమె కళ్ళారా చూడాలి. దేవుని నమ్ముకున్నటువంటి భక్తుడికి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో ఈ కళ్ళారా చూడాలి. దేవుని యందు యథార్థత వదలకుండా ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో దేవుడే తన భక్తుడికి సేవ చేయాలి, దేవుడే తన భక్తుడికి ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు తహతహతలాడుతున్న ఆ విషయాన్ని చూడటానికి యోబు భార్యని దేవుడు బ్రతకనిచ్చాడు. ఆధ్యాత్మికత లేదు, మంచి మాటలు లేవు, మంచి ఆలోచనలు లేవు, అయినా బ్రతుకుతుందంటే కేవలము దేవుని యొక్క కృప. అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ జీవన విధానాన్ని మార్చుకో. భర్త యందు ప్రేమ కలిగి ఉండు. ఏదైనా సమస్యల్లో బాధల్లో ఉంటే ఆయనను ఓదార్చు, ధైర్యపరచు, ప్రేమించు. నువ్వు దేవుని విశ్వాసము కలిగి ఉండాలని ఈరోజు యోబు భార్య ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటంగా ఉంటుందంట. యోగ్యురాలుగా నువ్వు లేకుండా ఉన్నావేమో, యోబు భార్యలాగా తృణీకరించే వ్యక్తిగా, ఆత్మీయత లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో. అలా ఉండొద్దు, ఆత్మీయత కలిగి ఉండు. దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుడి మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టినైనా మీకు స్తోత్రములు. ఈరోజు ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా యోబు భార్యను గురించి నాయన మాకు మీరు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. నిజము నాయన, అన్నీ వచ్చినప్పుడు సంతోషంగా ఉంది, ఏమీ లేనప్పుడు తృణీకరించింది, చనిపోమ్మని సలహా ఇస్తుంది. ఎందుకు బ్రతకనిచ్చారంటే నీవేవో 2 అంతల ఆశీర్వాదమునైన కళ్ళారా చూడాలని. ఈనాడు క్రైస్తవ జీవితములు అలాంటి ఆలోచన కలిగినటువంటి విధానములు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచన విధానమును ప్రభువా మీరు మార్చండి. వారు భర్తల విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారు నైనా భర్తలో వారి ఇంట్లో వారు పనిచేసేవారు పడుతున్న బాధలను బట్టి ఓదార్చే భార్యలుగాను, స్త్రీలుగా ఉండులాగున మీ సహాయము దయచేయండి. ఆత్మీయత లేని క్రైస్తవ స్త్రీలు కాకుండా ప్రభువా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మను బట్టి గోజారే మనస్తత్వాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృప చొప్పున ప్రభువా నాయనా, ఇలాంటి సమస్యలో ఉన్నవారు తిరిగి మీ ఆశీర్వాదం పొందుకునే వరకు నాయనా ఎదురు చూసే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినా ఎక్కడా లోపించకుండా ప్రభువా ధైర్యముగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని విశ్వాస స్త్రీలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ యొక్క అపారమైన కృపచేతను మమ్మును బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోమని, మీ తోడు, మీ సహాయం, మీ నడిపింపు బిడ్డలకు అందించమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.